ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆడపిల్లలు పుట్టగానే ఆడపిల్ల అంటే మన పిల్ల కాదు, వేరే ప్లేస్కి వెళ్ళే పిల్ల అనే ఒక అర్థం ఫస్ట్ నుంచి మనకుంది. కాలక్రమేణా మార్పులు వస్తున్నాయి. ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరూ సమానమే, ఆరోగ్యంగా ఉంటే చాలనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇద్దరిని సమానంగా చదివిస్తున్నాం, సమానంగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం, సమానంగా సంపాదిస్తున్నారు, అన్నిటా సమానమే. కానీ ఈ మధ్యకాలంలో ఒకటి చూస్తూ ఉన్నాం రమ్మగారు, పెళ్ళయ్యే వరకు తండ్రి సమక్షంలో, పెళ్ళైన తర్వాత భర్త సమక్షంలో ఉంటున్నాం. మేము మాకంటూ ఒక ఇల్లు, ఒక ఒక హోదా అనేది మాకు ఉండట్లేదు కదా. అంటే నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. నేను చూసిన కొన్ని క్లిప్పింగ్స్ చూసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మాకంటూ సొంతంగా ఏం లేదు కదా, ఎంతసేపు ఇంకొకరి మీద మేము ఆధారపడటమేనా, ఇటు తండ్రి కావచ్చు అటు భర్త కావచ్చు అనే ఒక వాదన. మేము సొంతానికి ఏం చేయాలి అనేది, అది ఎంతవరకు సమర్థనీయం అండి? అంటే వీళ్ళ సొంతానికి వీళ్ళకి కూడా ఓ ఇల్లు కావాలంటారా? వాళ్ళ ఉద్దేశం అదే అనుకుంటున్నాను బహుశా నేను. ఇవన్నీ కూడా మనుషుల్లో విపరీత భావజాలాలకి నిదర్శనాలు జయ. ఇప్పుడు ఆడపిల్ల అంటే దానికి అర్థం అదొక పదం అయితే, ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని అర్థం చెప్పారు. అక్కడి పిల్ల అని మీనింగ్ చెప్పుకున్నాం మనం. మగ పిల్లవాడు ఆడపిల్ల అని చెప్తారు. ఆడతనం అంటే ఏమిటి? అక్కడితనం అని కాదు, స్త్రీత్వానికి ఒక పదం అమ్మా అది. దీనికి ఈడ ఆడ అనే రెండు పదాలు ఉంటే దీన్ని తీసుకుపోయి ఆడలో కలిపారు, కలిపి చెప్పారే గాని మీరు ఇక్కడికి చెందని వాళ్ళు అక్కడికి చెందిన వాళ్ళు అన్న భావాలు కాదు. ఎక్కడ చెందిన వాళ్ళైనా సరే స్త్రీ లేందే జననం లేదు, అంతే కదా. ఇక్కడ ఒక స్త్రీ వల్ల కలిగిన స్త్రీ శిశువు ఇంకో చోట ఇంకొక సంతానానికి కారణం అవుతుంది. ఆడవాళ్లతోటే ప్రపంచం ముడిపడి ఉంది. ఇప్పుడు ఇందులో ఆడాళ్లతోటే ఉందంటే మగవాడు లేడంటే ఉన్నాడు. మగ ఆడ ఇద్దరితోటే కదా ఉన్నది. ఇప్పుడు ఇది నా ఇల్లు కాదు, నాన్నిల్లు నాన్నది, భర్తిల్లు భర్తది, నాకేది ఇల్లు, ఇదే నీ పాయింట్. అంటే నాన్నిల్లుని నువ్వు సొంతం చేసుకోవా? నాన్న నీవాడైతే నాన్నిల్లు నీది కాదా? ఒకటి, నాన్నవన్నీ నీవే, నాన్న ఆస్తి నీది, నాన్న ఇచ్చిన జీవితమే నీది. ఇప్పుడు నాన్నది నీదే కదా, అక్కడ ఉన్న నాళ్ళు అది నీదే. నువ్వు భర్త ఇంటికి వచ్చావు, భర్తని ఎందుకు ఇచ్చారమ్మా? ఊరికే 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లలు కానీ మన ఇంటికి వచ్చేయమనే కాదు కదా. అతనితోటి శాశ్వతంగా జీవిత పర్యంతం చివరి వరకు అతనితోటి ఉండమని పెళ్లి చేశారు. అతన్ని ఓన్ చేసుకుంటే భర్తిల్లే నీ ఇల్లు అవుతుంది. మామూలుగా మనకి మాటల్లో చెప్పుకుంటాం అదే, అత్తగారిల్లు అమ్మగారిల్లు అంటామా, నాన్నిల్లు భర్తిల్లు అంటారామా లోక సహజంగా. మీ ఆడపిల్ల పదం లాగానే అమ్మ వాళ్ళిల్లు అమ్మగారిల్లు అత్తగారిల్లు. ఏంటి మరి మామగారిల్లు అనలేదు, నాన్నగారిల్లు అంటలేదు అనము. చిన్న బుడ్డాన్ని ఇప్పుడు నీ కూతుర్ని ఏమో పండగ సెలవులకు ఊరు వెళ్తావంటే వెళ్తా అంటుంది. ఎక్కడికి వెళ్తా అంటే అమ్మమ్మ గారింటికి అంటుందా, లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికి అంటుంది. నానమ్మ ఇంటికి వెళ్తారు, అమ్మమ్మ ఇంటికి వెళ్తారు పిల్లలు. తాత వాళ్ళ ఇంటికని ఒకళ్ళు కూడా చెప్పరు. ఎవరైనా చెప్తారమ్మా? మీరు చెప్పారా ఎప్పుడైనా? లేదు. ఇది మనం ఓన్ చేసుకోవటంలోనే ఉంది జయ. ఇప్పుడు నాన్న ఇల్లు ఉన్నది, తర్వాత భర్త ఇల్లు ఉన్నది, అవి వాళ్ళవే మావి కాదు అంటే వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకోలేదా? మీరే వాళ్ళని ఓన్ చేసుకోలేకపోతున్నారా? నాన్నకో ఇల్లుండి భర్తకో ఇల్లు, నీకు కూడా ఓ ఇల్లు ఉండాలా? నిజంగా నీ ఇంట్లో నువ్వు ఉంటావు, నీతో ఎవరుంటారు? పోనీ నువ్వే ఓ ఇల్లు కొనుక్కున్నావు అనుకో, ఓ పిల్ల ఇప్పుడు ఉద్యోగస్తులు అయ్యారు, ఇది వరకు లేవు ఉద్యోగాలు వచ్చాయి, ఓ ఇల్లు కొన్నావు, నీ భర్త వచ్చి నీతో ఉంటాడు. కొంత జరగచ్చు, ఇలా అవ్వటానికి అవకాశం ఆడపిల్లలు కొన్న ఇల్లే. అంతేగాని మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇల్లు కొనేసుకోండి, మీ ఇల్లు మీకు ఉంచుకోండి, ఇది నాది, కావాలంటే నువ్వే పో అనొచ్చు మొగుడిని. అందుకోసం నా ఇల్లు అంతేనా? ఇంకేమైనా వేరే పాయింట్ ఉందా? నేను దేనికి చెందిన దాన్ని అంటే నువ్వు అందరికీ చెందిన దానివే. నువ్వు నీ లోపల ఇలాంటి భావాలు పుడితే నువ్వు దాని వెనకాల పరిగెత్తి నీతో పాటు ఒక గుంపుని కూడా అలా ముందుకు తీసుకెళ్తే మీరు ఎవ్వరికీ చెందని వాళ్ళుగా ఉండిపోతారు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆడపిల్లల్ని డిస్కరేజ్ చేయడం, మగపిల్లల్ని ఎంకరేజ్ చేయడం ఏం లేదు జయ. మనం కూడా ఆడపొట్టుకే పుట్టాం. మనకి ఆడపిల్లలు పుడితే అందరి పిల్లలకి ఉంటాయి. ఏదో ఒక దశలో నాదంటూ నాకు లేదు అని మీకు అనిపించవచ్చు. అవతల వాడు ఆ మాట అనేదాకా తేవద్దు, తీసుకురావద్దు. ఎప్పుడైనా ఇంటికి ఇల్లాలంటారు, అంతే కదా. ఇంటి మగాడు పదాలు ఎక్కడైనా విన్నావా మనం? అసలు తెలుగు భాషలోనే లేదు. ఇంటికి ఇల్లాలే ఉంది. అది కదా మన సంస్కృతి. అదే కదా మన సంస్కృతి.
మీకు ఓన్గా కావాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఈ సొంతంగా నాకే ఒక గూడు నేను ఏర్పరచుకుని నా గూట్లో వంట చిలకలాగా నేను ఉండాలని కోరుకుంటే మీకు ఒంటరితనమే ఉంది, ఇంకా జంటతనాలు ఏముంది, జీవితం ఏది, మా సొసైటీ ఏది మీతో? ఇప్పుడు మీరు అన్నట్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు, సరే ఇల్లు వాకిలి సంపాదించుకుంటారు, తర్వాత ఏంటి నెక్స్ట్? తర్వాత ఒంటరితనమా? కాదు కదా, సొసైటీ మన లేదు. సంసారం ఇటు తల్లిదండ్రులు ఏది? ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇటు తల్లిదండ్రులైనా చూసుకొని వాళ్ళతో పాటు అయినా కలిసి నువ్వు ఉండాలి, నీ సంపాదనతో నీ ఇంటితో, లేదా ఇంకొకరిని వివాహం చేసుకుని అతనితో అయినా ఉండాలి కదా. అబ్బే నాకు అది వద్దు ఇది వద్దు అంటే మీరందరూ ఒంటరిగా ఉంటారంటే మీ అమ్మలు కూడా ఆ పని చేస్తే ఎలా ఉండేది? మనం ఎక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళం? మనం ఇంత సొసైటీ వృద్ధి పొందినప్పుడు అమ్మ ఇలాంటి భావాలు ఏదో ఒక దశలో కలుగుతాయి జయ. మగవాళ్ళ దౌష్ట్యము, పోట్లాట కోరుతనము, వాళ్ళ వ్యసనాలు, వాళ్ళ ఇతరత్ర వ్యవహారాల వల్ల ఏదో ఒక దశలో ఇది నా ఇల్లు నువ్వు పో బయటికి అంటారు వాళ్ళు. మగవారు అన్నప్పుడు అప్పుడు మనకేంటే అయ్యో నాకేం లేదే, నేను సొంతంగా నాకు ఒకటి లేదే అలా అనిపిస్తుంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అలాంటి ఆలోచన వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు ఉంచితే నీ గూడో వాకిలో నీది నువ్వు పెట్టుకోవచ్చు. ఇది అసలు ఆడపిల్లలే రేపొద్దున నేను అసలు భర్త ఇంటికే వెళ్ళను, నా ఇంటికే నేను వెళ్తాను లాంటి విపరీత భావజాలాల్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన దేశం ఆల్రెడీ అమెరికా అవ్వడానికి సిద్ధంగానే ఉంది విడాకులతోటి. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తుందమ్మా. ఫారిన్ కంట్రీస్లో 15 వచ్చేసరికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు జయ, వాళ్ళకి డ్రైవింగ్ వచ్చేస్తుంది. 18 వచ్చేసరికి పిల్లలు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు చదువులు మానేసినా, వాళ్ళకి ఇష్టమైన కెరీర్ తీసుకున్నా తీసుకోపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా